నిన్న ఆర్టికల్ 370కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎంత ఉద్విగ్న పరిస్థితితో మనం చూసాం. అందరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు, ఒకరినొకరు తోసుకున్నారు. సో మళ్ళీ రణరంగంగా మారింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు. బీజేపీ ఎన్సీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఆర్టికల్ 370 పై తీర్మానానికి ఎన్సీ పట్టుబట్టింది. నిన్న ప్లకార్డులు ప్రదర్శించారు, ఆ ప్లకార్డులని చించివేశారు, పోస్టర్లు ప్రదర్శించారు, వాటిని చించేశారు. ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. మార్షల్స్ వారిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో స్పీకర్ మొత్తం సభని వాయిదా వేశారు. అయినా ఎవరికి వినిపించలే, ఎవరికి వాళ్ళు కొట్టుకునే బిజీలో ఉన్నారు. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి ఒక్కొక్కరిని కూడా లాగిపడేశారు, అక్కడి నుంచి వెంటనే తరలించారు. కానీ ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. మొన్న నిన్న ఇవాళ ఒక్కసారి ఎక్కడా కూడా దృశ్యాలు చూస్తున్నా కూడా ఏది మనకి తేడా కనిపించట్లే. అంటే పరిస్థితి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్పితే ఎక్కడా కూడా కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మొన్న అదే రకంగా పేపర్లు విసురుకున్నారు. ఏకంగా బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టికల్ 370 రద్దుని మళ్ళీ పునరుద్ధరించద్దు అంటూ కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. కానీ వాటిపై మళ్ళీ తీర్మానం చేపట్టాల్సిందే అంటూ ఉమర్ అబ్దుల్లా కూడా సభలో ఉండగానే ఒక రకంగా వారి మధ్య వాగ్వాదం ఆగలేదు. నిన్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒకరినొకరు చొక్కాలు పట్టుకోవడం, వారిని విడదీసే ప్రయత్నం మార్షల్స్ ఎంత ప్రయత్నించినా కూడా వీలు కాలే. ఇక ఈ రోజు కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ రోజు కూడా వారు ఎక్కడా సభని ముందుకు వెళ్లే పరిస్థితి వారు కల్పించట్లేదు. ఈ నేపథ్యంలోనే వాయిదా పడుతూనే ఉంది. అయినా సరే వీళ్ళు ఆర్టికల్ 370 35A గురించే మాట్లాడాలంటూ పట్టుబడుతున్నారు. शायरी से आप किस तरह तवक्का रखते हैं कि उसके दिल में हम लोगों के लिए वही मोहब्बत, वही शफकत और उसी रवैये का तरीकाकार होगा जो हमारा उनके हवाले से रहा है. రైట్, మనం చూస్తున్నాం సీఎం ఉమర్ అబ్దుల్లా అలా కామ్గా వారిని చూస్తున్నారు. ఇటు ఆందోళన నిరసన ఎక్కడా తగ్గలే. ఇది మాత్రం చర్చించాల్సింది అన్నట్టుగానే ఆర్టికల్ 370 సెక్షన్ 35A మళ్ళీ తీసుకురావాల్సింది అంటూ పట్టుబడుతున్నారు. సో ఒక్కసారిగా ఎన్నిక తర్వాత, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ కూడా మార్పు కనిపిస్తోంది. ఆర్టికల్ 370 పై తీర్మానానికి ఎన్సీ పట్టుబడుతోంది. బీజేపీ నేతలు మాత్రం వద్దని వాదిస్తున్నారు. ఇద్దరి మధ్య తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. నిన్న మనకి మార్షల్స్ ఎక్కడ కనిపించారో ఈ రోజు కూడా అదే పొజిషన్లో మార్షల్స్ కనిపిస్తున్నారు చూడండి. అంటే మళ్ళీ వీరు చూడండి బెంచ్ల మీద ఎక్కి మరీ వాళ్ళ ఆందోళన తెలియజేస్తున్నారు. ఒకవేళ ముందుకు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఆల్రెడీ రెడీగా ఉన్నారు మార్షల్స్. నిన్న అదే ప్రాంతంలో అదే స్టేజ్ దగ్గర కొట్టుకున్నారు, ఒకరినొకరు చొక్కాలు పట్టుకున్నారు. చాలా విపరీతంగా వారు వాదులాడుకోవడంతో అక్కడి నుంచి మార్షల్స్ నేతలందరినీ కూడా బలవంతంగా ఎత్తికెళ్లి బయటకు తీసుకువెళ్లారు. బికాస్ ఎవరు నడిచే పొజిషన్లో కనిపించలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే పరిస్థితి ఒకవేళ జరిగితే కంట్రోల్లోకి ఇది నిన్న మనం చూస్తున్నాం. సో మొన్న నిన్న ఈ రోజు ఆల్మోస్ట్ ఒక్కటే సిచ్యువేషన్ కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో. ఎస్, ఇది మీరు చూస్తోంది ఇప్పుడు కొద్ది క్షణాల క్రితం ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎలా అయితే కొట్టుకుంటున్నారో మనకు కనిపిస్తోంది ప్రజాప్రతినిధులు వీళ్ళంతా. కానీ ఎక్కడ పరిస్థితి అలా కనిపించట్లేదు. సంయమనంతో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఎస్, ఈ వ్యక్తి నిన్న పోస్టర్ ప్రదర్శించారు. ఖుర్షీద్ నిన్న ఒక పోస్టర్లా ప్లకార్డ్లా స్పీకర్ ముందుకు వచ్చి ప్రదర్శించారు. వారంతా కూడా వి డిమాండ్ ఆర్టికల్ 370 రిస్టోరేషన్ అంటూ కూడా నిన్న ఒక వాల్ పోస్టర్ ప్రదర్శించారు. వెంటనే బీజేపీ నేతలు వచ్చి ఆ పోస్టర్ని చించేయడంతో పాటు ఖుర్షీద్ పై కూడా వారు దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు నినాదాలు మనకు వినిపిస్తున్న ఒకసారి మనం విందాం. Please take your seat. Remove these people from the house. Don't allow anybody. ఒక్కొక్కటి కూడా వారి సభ నుంచి బయటకు పంపిస్తున్నారు. రిమూవ్ దీస్ పీపుల్ అని స్పీకర్ ఆదేశాలు జారీ చేస్తున్న దృశ్యం మనకు కూడా కనిపిస్తోంది. టేబుల్ పై నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. టేబుల్ పై నుంచి ముందుకు స్పీకర్ వరకు దూకిన ప్రతి ఒక్కరిని కూడా అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు వారికి గాయాలు కూడా అవుతాయి. ఒక్కసారి మనం చూడొచ్చు. जो ऊपर साहब ने उनके सामने रखा था, एक सियासी और इक्तिसादी एजेंडा।
చూడండి इस ఒక్కసారి हुकूमत को चलाने की जिम्मेदारी అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు మనం చూస్తున్నాం. వారు ఊహించినట్టుగానే వీరు ముందుకు రాగానే ఇక్కడ నుంచి పంపించేయాలన్న ఆలోచనతో రెడీగా ఉన్న మార్షల్స్ వారందరినీ కూడా స్పీకర్ వరకు వెళ్ళనివ్వకుండా మోసుకెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. పడిపోయారు కింద. ఒక్కసారి చూడండి, వీరంతా వయసులో పెద్దవారు ఉంటారు, కానీ వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు ఎంత సీరియస్ గా ఆర్టికల్ 370 నేపథ్యంలో ఒక రణరంగంగా మారిపోయిందో మనం చూస్తున్నాం. 370 ఎస్, हो रही थी जब 370 पे बहस हो रही సీరియస్ గా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇక చేసే పరిస్థితి, వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించకపోవడంతో బలవంతంగా వాళ్ళని అక్కడ నుంచి ఎత్తుకెళ్తున్నారు. ఎస్, మనిషి కింద పడిపోయాడు. ఒకసారి చూడండి. 370 हटाने से जम्मू బహుశా कश्मीर ఊపిరి తీసుకోవాలంటూ కాస్త ఆయనకి బ్రేక్ ఇస్తున్నారు. दूसरा కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సభలోకి మాత్రం రావద్దన్నట్టుగానే కనిపిస్తోంది. సో దయచేసి బయటకు వెళ్ళిపోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. और तीसरा ये था कि जम्मू कश्मीर मुल्क की बाकी रियासतों की तरह अगर तरक्की करना चाहती है तो 370 को हटना होगा. ये वो तीन बुनियादी